నిన్ను చంపేస్తా. ఎక్కడ పోతావు నువ్వు? ఆగు, దొరికావు. ఆహా, డైనోసార్ లాంటి కాలు దొరికింది. ఇంకెక్కడ పోతావురా? ఆగు. జై ఆంజనేయ. నువ్వు దూకితే నేనైనా దూకలేంది. గోడ దూకినప్పుడు లేదా గోల్డ్ లాంటి పెళ్ళాన్ని పెట్టి గోడ దూకటం ఏంటా కుర్రోలాగా? నువ్వు బ్యాట్. ఆవిడ నా పెళ్ళం కాదు. దెబ్బ తగిలింది పళ్ళకు కదా. బ్రెయిన్ డ్యామేజ్ అయినట్టుగా పెళ్ళాన్ని పట్టుకుని పెళ్ళం కాదంటావేంటి? పద్మావతి తెలియం. డాక్టర్ గారు ఈయన నా బాస్. అవును, మొగుడు ఎప్పుడు పెళ్ళానికి బాస్. నాకు పెళ్ళం ఉంది, దానికి నేను బాస్ని. పక్కింటి నేను బాస్ అంటాడు. నేను ఒప్పుకున్నానా? అయ్యో, ట్రీట్మెంట్ చేయండి. పళ్ళు బాగా కదిలిపోయిన పేకాలు పట్టుకోండి గట్టిగానే. నొప్పిగా ఉంటుంది ఇది పట్టుకుని కంగారు పడ పీకేది. నొప్పిగా ఉంటుంది. నీ అఫ కదిలిన 5 ఫన్ వదిలేసి కింద ఫన్ను లాగుతా. ఫుల్ అర్రే పైపళ్ళా కింద పళ్ళు అనుకున్నానాయా. అయినా సరే నువ్వు అదృష్టవంతుడువా. ఎందుకంటే లాస్ట్ టైం ఒకటి పళ్ళు పీకుదామని పట్టుకడుతూ లాగితే నాలికి కూడా ఊడొచ్చేసింది. దరిద్రుడా, నీకన్నా దొంగ పెదవే బెటరు. మొత్తం తొరి చేసి ఫారేసావు కదరా. ఎందుకంటే అంత ఫీల్ అవుతారు? కొత్త పళ్ళు కట్టేస్తాను కదా. ఏం అక్కర్లేదు, మనం వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం పద. అయితే పీకేసిన పండుగ ఫీజు ఇచ్చాలండి. చెప్పుచ్చును కొట్ట దొందనా తొడత. రే అప్పరా, ఏంటి డాక్టర్ గారు వచ్చేసారా? 4 రోజుల దాకా రానన్నాడు, అప్పుడే వచ్చేసాడా? అరే అంటే ఇతను డాక్టర్ కదా? కాదు, వార్డ్ బాయ్. డాడీ. అయ్యో, ఇంతలా ఏం జరిగింది డాడీ? మళ్ళీ ఆ దొంగ వెదవేనమ్మా నా పాలిట శత్రువులా తయారయ్యాడు. మళ్ళీ ఆ దొంగ వెదవేనమ్మా నా పాలిటి శత్రువులా తయారయ్యాడు. నువ్వెట్టి నీ తొష్పళ్ళెత్తి పొద్దున్నుంచి నాకు అలవాటైంది. అమ్మాయి గారికి అర్థం కాదేమో అని డబ్బింగ్ చెప్తున్నాం. గోదు చెప్పు. గుడ్ చెప్పు. నేను వాడిని పట్టుతుందామని తేతుంటే, నేను వాడిని పట్టుకుందామని చేస్తుంటే వాళ్ళు తడుదెత్తే నేను మూలలు వేయాల్సి వచ్చింది. జిరాఫీ అదం. అందుకే నేను 7 అడుగులు వెయ్యమంటుంది. మాట్లాడితే అర్థం ఫర్థం ఉండాలి. మాట్లాడితే అర్థం పర్థం ఉండాలి. దానికి దీనికి సంబంధం ఏంటి? దానికి దీనికి సంబంధం ఏంటి? ఎందుకు లేదు? నీకు ఒక పెళ్ళాం ఉంటే ఇలా ఒకరి చేత పళ్ళు రాళ్ళు కొట్టించేదా? ఆవిడే రాళ్ళు కొట్టేసేది. డోంట్ టాక్ ఇన్ మిడిల్. తను ఉంటే జ్యూసులు అవి కల్పించేది. ఇప్పుడు చూడు, పళ్ళు ఊడిపోయాయి. ఇక పిల్లని ఎవరిస్తారు? ఓ వైఫ్ పళ్ళు రాలి నేనేడుతుంటే నీ తొడవేంటే? ఓ వైపు తొందరగా పెళ్లి చేయమంటే పిల్లని చూడవేంటే? అది కాదురా యదఫా, ఈ టైంలో ఆ దొడవెందుకు తని? ఓహో, మంచి అమ్మాయి దొరికితే నేనెందుకు కాదంటాను అంటున్నారు. వాడు పళ్ళు రాల కొట్టడం కన్నా మీ గొడవ ఎక్కువైంది తదరా. వెళ్ళి అర్జెంట్ గా ముహూర్తాలు పెట్టించండి, అమ్మాయిని తీరిగ్గా చూసుకోవచ్చు అంటున్నారు. పళ్ళు రాలితే రాలే, జ్ఞానదంతం కూడా కదిలి జ్ఞానం వచ్చినట్టుంది. నువ్వు వెళ్ళి పత్రి గారిని పిలుచుకురా. చూసావా వీళ్ళు ఎలా చప్పు తింటున్నారో నన్ను. నాన్నమ్మతో నేను మాట్లాడతా. వాడు నిన్ను చూసి పారిపోతున్నాడు కదూ. ఎఫటాడు? నీ పళ్ళు రాలు కొట్టినవాడు. అవు ఈసారి వాడు కనిపిస్తే ఓ పంచే. నేనే పారిపోనా? వాడు కనిపించగానే ఓ బురక వేసుకుని వెళ్ళి గట్టిగా వాడిని పట్టేసుకో. గుడ్ ఐడియా, ఈసారి అలా చేస్తాను. హలో ప్రభావతి. ఎస్ సార్. ప్రొడక్షన్ ఫైల్స్ తీసురా. ఓకే సార్. ఇదిగోండి సార్. థాంక్స్. ప్రభావతి, నీ మంగళసూత్రం ఏది? మర్చిపోయాను సార్. బుద్ధుందా? దేశం కోసం భర్త యుద్ధం చేస్తుంటే మెళ్ళ మంగళసూత్రం లేకుండా తిరుగుతావా? క్షమించండి సార్, నాకు అసలు పెళ్ళే కాలేదు. మరి రోజు 25 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాలేదంటే లోకోగా చూస్తారని తాళిని అడ్డు పెట్టుకున్నాను. మరి పెళ్ళెందుకు చేసుకోలేదు? నాన్న రిటైర్ అయిపోయారు, బావగారు యాక్సిడెంట్లో చనిపోయారు, అక్క 2 పిల్లలు, నేనే ఆధారం. మీకు తెలుసో లేదో సార్ కూడా పెళ్లి అవ్వలేదు. ఇప్పటి వరకు మీకు పెళ్లి అయిపోయింది అనుకుని సార్ చాలా ఫీల్ అయిపోయారు. ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అదేంటి? నేను చెప్తున్నాను కదా, మీరు ఉండండి. సార్కి మీరంటే చాలా ఇష్టం. 1 సైడ్ లవ్. మీకు పెళ్లి అయిపోయిందని ఊరుకున్నారు కానీ లేకపోతే బాడికి మిమ్మల్ని పెళ్లి చేసేసుకునేవారు. అది కాదు ప్రభావతి. డోంట్ టచ్ పబ్లిక్.
ఏంట్రా ఇది? సెంచరీ అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నాను. నేనేంటి ఒక్క అబద్ధమే ఆడాను. అంటే ఇదిగో ఈ ఓవర్ యాక్టింగ్ లో వద్దు. అరగంటకోసారి ఇంటర్కమ్ బటన్ నొక్కి రాబా ఓసారి ఇలారా, రాబా ఓసారి ఇలారా అని ఎందుకు పిలుస్తున్నారు? అంటే ఏదో పనిబడి. ఈ వంకాయ కబుర్లే చెప్పొద్దు. ఆవిడంటే నీకెంత ఇష్టమో నువ్వంటే ఆవిడకి కూడా అంతే ఇష్టం. నిజమా? అవును. మరైతే మన గురించి నిజం చెప్పేసి ఒకసారి ఆల్బమ్ చూపించు. అప్పుడు గాని మొహం మీద ముగ్గేయదు. ఏంటి ఆవిడ ఫ్రెష్, నువ్వు సెకండ్ హ్యాండ్. పైగా పెళ్లిడికి వచ్చిన కూతురుందని తెలిస్తే అసలు ఒప్పుకోదు. ఆ తర్వాత అయినా ఎలాగో తెలుస్తుంది కదరా. నీకు కూతురుందని తెలిసేసరికి ఆవిడ కూతురికి తెల్లి అయిపోద్ది. ఊరుకుంటారంటే మీరు? అవన్నీ నేను చూసుకుంటానుగా. ఈడెవడో నీకులా వెల్ ఎడ్యుకేటెడ్ లా ఉన్నాడు. తాజ్ మహల్కి వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలండి? చెప్తారు. మన దేవుడు ఏంటి? మన దేవురండి దెందులూరు. నీకెందుకు చెప్పాలా? షర్ట్ చాలా బాగుంది. చర్మాస్ అండి? నీకెందుకు చెప్పాలా? ఏం చేస్తుంటారు తమరు? 3 పూట్ల మింగి తింటుంటాను. నీకెందుకు చెప్పాలా? మీ దగ్గర గుట్టు రావటం చాలా కష్టం అని తెలిసిన ఓ విషయం అడగాలనుకుంటున్నాను. ఈ పర్సనాలిటీతో మీరు కామ్గా ఉన్నా కానీ మిమ్మల్ని చూసి ఆడవాళ్ళు కామ్గా ఉండరు, కామ్గా తిరిగిపోతారు కదా. నేనెందుకు చెప్పాలా? అది కాదండి, వాళ్ళ అక్కకు చిన్న వీక్నెస్ ఉంది. మీలాంటి మంచి మగాడు కనిపిస్తే సర్వం సమర్పించేసుకుంటుంది. అలాగా? ఇప్పుడు ఎక్కడ ఉంది? పక్కనే ఉంది. నీకెందుకు చెప్పాలి? ఏం లేదు బామర్దే, నాకు కూడా వస్తున్న ఈక్నెస్ ఉంది. ఏంటి బావ అది? మంచి ఆడపిల్ల దొరికితే ఎకరం అమ్మేనే సరే ఎంజాయ్ చేసేద్దామని. వాళ్ళ అక్కకి అంత అక్కర్లేదులేండి. మరి అంతా మన దగ్గర ఎంత ఉందండి? 7,200. 200 ఛార్జీలు గుంచుకున్న 7,000 ఇచ్చేయండి. అయితే తీసుకో. ముందు నేను పిల్లలు చూడాలి. పిల్ల అదిగో ఇటు చూడు. అదేంటి ముఖం కనపడకుండా ముసుగేసుకుందా? మొహం చూస్తే అందరు నాకు కావాలి కాంపిటీషన్ వచ్చేస్తారు. మరి అందరినీ సాటిస్ఫై చేయడం కష్టం కదా. మరి కరెక్టే. ఇటీ మరి మా ఊళ్ళో అయితే గట్టి మెట్లు పంపు చెట్లు ఉంటాయి. ఎక్కడెక్కడికి వెళ్ళాలి? అవన్నీ ఆవిడ చూసుకుంటుంది. మీరు వెళ్ళి గట్టిగా వాటేసుకోండి. ఎవడా నువ్వు? వదిలే. స్టోరీ ఏంటి ఎలాగ ఉంది? ఆ చూంతో మనకి పని ఉంది. పదా. ఎక్కడికి? సమర్పించుకోవడానికి. సమర్పణ లేదు గిమర్పణ లేదు. అవతల పారిపోతున్నాడు. వదిలే. చేశాను కదా, మన మధ్య ఆలేందుకు. పదా. డబ్బేంటి? నువ్వు వాడు అక్కవు కదా. అక్క నీ అబ్బా. అమ్మ పారిపోతున్నా. ఎక్కడ మోసం, ఎక్కడ దగ్గ, ఎక్కడ కొట్రా, ఇలా పట్రా. ఇదే సార్. ఇదేంట్రా? మళ్ళీనా? ఇదే సార్. ఇద్దరు కుర్రలతో వచ్చి నన్ను మోసం చేసి ఆడదాల్లో బుర్క వేసుకుని నా దగ్గర డబ్బులు కొట్టేశారు సార్. అయితే నాకేంటి? మాకేంటి? నాకు 7 ఏళ్ళు ఇప్పించేస్తే మీకు 2 ఏళ్ళు ఇచ్చేస్తాను సార్. అయితే ఓకే. మాకు ఓకే. ఎరా ఎక్కడ నీ గ్యాంగ్? గ్యాంగ్ ఏంటి? ఈ బుర్కాయ ఏంటి? ఒక దొంగను పట్టుకోవడానికి. దొంగ పట్టుకుంటే మరి ఈయన పట్టుకోవాలి. ఉడతలు పట్టుకోవాలా? పట్టుకోవాలా? ఆగండి, మీరు ఆగండి. నేను ఇంట్రాగేషన్ చేస్తున్నాను కదా. ఇంట్రాగేట్ చేయడానికి నేనేం దొంగను కాదు. ఐఎమ్ చైర్మన్ ఆఫ్ కోకో కోలా కంపెనీ, ఏవి రావు. అయితే నాకేంటి? మాకేంటి? ఈ నాకేంటి మాకేంటి గోలేంటయ్యా? నా 30 ఏళ్ల సర్వీస్ లో ఎవ్వడు అడగని ప్రశ్న ఇచ్చావు. నిన్ను క్షమించకూడదరే. నీకు మామూలు సెల్ కాదు, టాటా సెల్లే. రాయ్, నేనేమన్నా 60-70 రేపులు 80-90 మట్టలు చేసిన వాళ్ళ కనపడుతున్నానా? ఈ కట్టేయటాలేంట్రా? ఇదిగో నేను నిజం చెప్తున్నాను, నేనేం మోసం చేయలేదు. నాకేంటి? మాకేంటి? నేను అలాంటి వాడిని కాదు. నాకేంటి? మాకేంటి? ఇదిగో నేను చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. అందుకే కదా తీసుకొని కట్టేశావు. చిచి, నేను ఆ బిజినెస్ చేసేవాడిని కాదు. అయితే నాకేంటి? అయితే మాకేంటి? నాకేంటి మాకేంటి? ఏంటి మీ గోళ? ఏంటి బ్యాటింగ్ చేస్తారా? బ్యాటింగ్ చేస్తే మా చేతుల్లో పెట్టావు. నువ్వు పెట్టావు. ఇదిగో రౌడీస్, ఎస్ సార్. నాకేంటో ఇతనికి అర్థమయ్యే వరకు 4లు 6లు పేకండి. ఏయ్, 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 నో, 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 ఏయ్, నో. నువ్వు కొట్టవే. ఇలా చిక్కులో నన్ను కొట్టవద్దు. మమ్మీ! ఏయ్, తాత! అమ్మా! ఆగండి. మీరు రౌడీలా పోలీసులా? ఆ రౌడీలే, మేమే పోలీసులు. పోలీసులు. ఆయన ఎవరో తెలుసా మీకు? మేఘనా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి. అయితే నాకేంటి? మాకేంటి? లాయర్ గారు, ఈ డాల్కి 100, నాకు 100. నేను ఒప్పుకోను. అయితే ఓకే, అతను వదిలేయండి. జాగ్రత్త. ఓ గాడ్! ఒరే తాత, త్వరగా ఆర్తి బలం తీసుకురా. అయ్యో, ఐ టెన్స్డ్. డోంట్ మూవ్. స్టాప్ దేర్. త్వరగా రారా. వచ్చేస్తా. రారా. ఇదిగో వచ్చేసా. ఏమిటిదంతా? ఒరే, నేను ఇలా చూస్తుంటే నాకు పిచ్చి పిచ్చి హ్యాపీగా ఉందిరా. నన్ను కుళ్ళబడిస్తే నీకు హ్యాపీగా ఉందా? అందుకు కాదురా, ఫస్ట్ టైం ప్రభావతితో ఇలా జంటగా మన ఇంటికి వచ్చినందుకు. అమ్మా తల్లి, రైట్ కాళ్ళు లోపలికి పెట్టి రామ్మా. డోంట్ ఫీల్ బ్యాడ్. చూడటానికి అలా మోడర్న్ గా ఉన్నా కొంచెం చాదస్తం ఎక్కువ. నువ్వేమనుకోద్దు.
ఇట్స్ ఓకే సార్. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. అయ్యో. మెల్లగా. ఇవి కాళ్ళు కాదు చేతులమ్మా. ఇప్పుడు అవి కాళ్ళని ఎవరన్నారు? యూ స్టాప్. వాడు కాస్త కోలుకున్న వరకు ఆడిని కొంచెం జాగ్రత్తగా చూసుకోమ్మా. మీరున్నారుగా, మళ్ళీ ఆవిడెందుకు? హాయో, నెల రోజులు నేను బెడ్ దిగకూడదని డాక్టర్ చెప్పారు. ఏమొచ్చింది రోగం? అది అది అదే సార్సు. అది కాదు, అలాంటి అంతుపట్టినది ఏదో టెస్టులు అవి చెయ్యాలన్నారు. అందుకే నేను ఆడిని చూడలేను. ఈడున్నాడు కదా. వీడు నా దగ్గర ఉండి నా పనులు చూసుకోవాలి కదా. మరే అమ్మా, నువ్వు ఆడి దగ్గర ఉండి ఆడి పనులు చూస్తే నాకు పనులే ఉంటాయిలే అమ్మా. అదే కాపురాది. కాపురమా? కాపురం అది పెడుతుందని. అలాగేనండి. ఆయన ఆఫీస్కి రాకపోతే నాకు మాత్రం అక్కడ పనే ఉంటుంది. ఆహా. నేను ఇక్కడే ఉండి ఆయన చూసుకుంటాను. అయ్యో 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 అయ్యో, చూసుకోమా, బాగా చూసుకో. నువ్వు ఇలాగే ఓ 7 అడుగులు వేస్తే ఆ బెడ్రూమ్ వస్తుంది. అక్కడికి తీసుకెళ్ళమ్మా. అలాగే. తీసుకెళ్ళు. రండి. వెళ్ళు.